క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నది క్రైస్తవ పక్షంగా, క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఒక ఆత్మీయమైన ఛానల్. మీరు కొత్తవారైతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈయన భారతీయ జనతా పార్టీలో ఒక అగ్రనాయకుడండి. అసలు పేరేంటంటే అజయ్ మోహన్ సింగ్ బిస్ట్. సుమారుగా ఈయనకి 54 సంవత్సరాల వయసు ఉంటుంది. ఉత్తరాఖండ్లో ఈయన జన్మించాడండి. నిజానికి ఈయన హిందూ సన్యాసిగా గోరఖ్నాథ్ మఠంలో మహంత్ ఆదిత్యనాథ్ శిష్యుడిగా, తర్వాత యోగి ఆదిత్యనాథ్ అనే పేరును ఈయన స్వీకరించడం జరిగింది. ఈయన 1998లో గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికై వరుసగా 5 సార్లు గెలవటం జరిగిందండి. అయితే 2017 మార్చి 19న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 2022లో రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది ఈయన. ఇకపోతే మతపరమైన విషయాలు ఇంకో కొంచెం క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే, గోరఖ్పూర్లోని ప్రసిద్ధి గోరఖ్నాథ్ మఠాధిపతిగా పనిచేస్తున్నాడండి ఈయన. హిందూ సాంప్రదాయాలు, హిందుత్వ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ రాజకీయాల్లోకి తను రావడం జరిగింది. తన గురువు మహంత్ ఆదిత్యనాథ్ స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టి కొనసాగిస్తున్నారని ఇతను కూర్చున్నటువంటి విషయాలు మనకు తెలుస్తున్నాయి. అయితే రీసెంట్గా 1-2 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టులో ఆదిత్యనాథ్కు చుక్కెదురయ్యింది. లేదా అలహాబాద్ హైకోర్టులో ఆదిత్యనాథ్ గారికి తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. లేదా హైకోర్టు వారు ఆదిత్యనాథ్కు మొట్టికాయలు వేశారు, లేదా చెంప చెల్లుమనిపించారు అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే యాంటీ కన్వర్షన్ లా అన్నది ఉత్తరప్రదేశ్లో ఈయన అమలు చేశాడండి. అంత మాత్రమే కాకుండా ఉత్తరప్రదేశ్లో నేను గతం నుంచి చెప్తున్నాను, భార్యాభర్తలైనటువంటి, అది కూడా 50 ఏళ్ళు దాటిపోయినటువంటి ఇద్దరిని జైల్లో పెట్టించడం కూడా జరిగింది. వాళ్ళు చేసిన పాపం, నేరం ఏంటంటే సువార్త ప్రకటించారు, మత మార్పిడి చేయటానికి ప్రయత్నం చేశారు అన్న నేరం మీద ఈ శిక్ష ఆయన హయాంలో, ఆయన రాష్ట్రంలో జరిగింది. కనుక ఆయనే బాధ్యుడిగా మనం గుర్తించాలి. ఆదిత్యనాథ్ పక్కా హిందువు. ఆయనను చూడగానే మనకు అర్థమైపోతుందండి. కాషాయ వస్త్రాలు ధరించుకొని పక్కా హిందువునిగా ఏదో బుల్డోజర్ వ్యవస్థ అంటూ తన ఇష్టానుసారంగా ఉత్తరప్రదేశ్లో ఆయన తన పాలనను కొనసాగిస్తున్నాడు. ఇది మనందరికి కూడా తెలిసిన విషయమే. ఇకపోతే అక్కడ ఏం జరిగిందండి, విషయాలు ఏంటి అని మనం పరిశీలన చేస్తే, క్రైస్తవుల మీద బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారన్నటువంటి ఒక అపవాదు, ఒక ముద్ర వేసి, ఏదో అంటారు కదా, ఒక కుక్కని చంపాలి అనుకుంటే ఆ కుక్క పిచ్చిది అని దానికి ముద్ర వేయాలంట. అప్పుడు ఆటోమేటిక్గా తల ఒకరు చేయి వేసి దాన్ని కొట్టి చంపడానికి సహకరిస్తారు. అట్లాగే క్రైస్తవ్యం లేకుండా చేయటానికి ఉత్తరప్రదేశ్లో యాంటీ కన్వర్షన్లా తేటమే కాకుండా ఇంకా అనేక స్టేట్స్లో దీన్ని అమలు చేయటానికి కూడా ఈ కాషాయ మోకలు కుట్ర పన్నుతున్నారు అంటూ నేను ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాను. సరే, వీళ్ళని ద్వేషించండి, అధికారులను ద్వేషించండి అని నేను చెప్పట్లేదండి. బైబిల్ ప్రకారంగా అధికారులకు మనం లోబడి జీవించాలి. అట్లాగే మనకు అన్యాయం జరిగినప్పుడు గళం విప్పి మాట్లాడాలి. లేదా మితిమీరి అన్యాయం జరుగుతుంటే చట్టాలను మనం ఆశ్రయించడం మంచిది.
ఈ కుట్రపూరితమైన ఆలోచన చేసే ప్రధాన నాయకుల్లో ఈయన కూడా ఒకరండి, మోహన్ భగత్ గారు అనండి. ఇక మన ప్రాంతానికి వస్తే కృష్ణరాజు గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఏదో ఎంపీ అనుకుంటానండి. ఈ మధ్య ఏదో విజయసాయి రెడ్డి గారు కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా కామెంట్ చేయటం చూశాను. ఇంకా బీజేపీ పార్టీకి సంబంధించి అటు బండి సంజయ్ గారు కానీ, రాజా సింగ్ గారు కానీ, ఇంకక్కడక్కడ ఆయా రాష్ట్రాల్లో ఇట్లా కొంతమంది పెద్ద నాయకుల్లో, ప్రథమ శ్రేణి నాయకుల్లో యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఒకడు. వీళ్ళ ధ్యేయమంతా ఏంటంటే భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చటం, హిందూ రాష్ట్రంగా మార్చటం, ఇది వీళ్ళ ధ్యేయం. అయితే వీళ్ళకి గొడ్డలి పెట్టుగా చెంప చెల్లు అనిపించేలా రాజ్యాంగం వీళ్ళ ఆటలు కొనసాగనివ్వట్లేదు. ప్రతి విషయానికి రాజ్యాంగం అడ్డొస్తుంది. ఏం చేయాలో అర్థం కాక నెమ్మదిగా పావులు కదుపుకుంటూ వస్తున్నారండి. సరే, ఏం జరుగుతుందో, ఏది జరిగినా దేవుని చిత్తమే. ఆయనకి ఇష్టమైందే భూమి మీద జరుగునుగాక సదాకాలం. ఆమేన్. కాస్త నాకు గొంతు ఇబ్బంది ఉందండి, మీకు ఇబ్బంది కనిపిస్తే క్షమించండి. జస్టిస్ అబ్దుల్ మోయిన్, అట్లాగే జస్టిస్ బబితా రాణి, ఒకరు ముస్లిం అండి, ఒకరు హిందువు. వీళ్ళిద్దరు కూడా లక్నో బెంచ్లో ఉన్నటువంటి డివిజన్ బెంచ్గా ఒక తీర్పును చెప్పారండి. ఇది 1-2 రోజుల క్రితం వచ్చినటువంటి తీర్పు అండి. క్రైస్తవులు హర్షించదగినటువంటి తీర్పు దేవుడిచ్చాడు అక్కడ. అంటే నిజాయితీగా న్యాయమూర్తులు దేనికి ప్రభావానికి గురి కాకుండా, ఎవరు ఇన్ఫ్లుయెన్స్కి వాళ్ళు గురి కాకుండా న్యాయబద్ధంగా ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు తీర్పునివ్వడం హర్షణీయం. ఏం తీర్పిచ్చారండి? బైబిల్ కానీ, దానికి సంబంధించినటువంటి మెటీరియల్, ఏమైనా చిన్న కరపత్రికలు కానీ పంచడం అన్నటువంటిది నేరం కాదు. అలాగే ప్రచారం చేసుకోవటం నేరం కాదు. ఇది రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి, ప్రతి మతానికి ఉన్నటువంటి వెసులుబాటు. కనుక బైబిల్స్ పంచటం కానీ, యేసుక్రీస్తు గురించి క్రైస్తవ మత ప్రచారం చేసుకోవటం కానీ, బైబిల్స్ పంచటం కానీ, క్రిస్టియానిటీని గురించి ప్రచారం చేయటం కానీ తప్పు కాదు అని కోర్టు తీర్పిచ్చిందండి. నిజానికి దీనితో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాస్తంత ఇరకాటంలో పడిపోయింది, ఇబ్బందులు పడిపోయిందనే చెప్పాలి. వాళ్లకు బ్రేకులు పడ్డాయి అని చెప్పాలి. దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక అంటూ కామెంట్ రాయండి. ఎక్కడ జరిగింది ఇది? యోగి ఆదిత్యనాథ్ గారు పరిపాలన చేసేటువంటి రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్లో. నిజానికి ఒక 11 రాష్ట్రాల్లో, నాకు తెలిసి ఒక 11-12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లా అన్నది అమలు చేశారు. వీటిల్లో నాకు తెలిసి ప్రధానమైంది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రీసెంట్గా. ఓకే, కనుక దేవునిని మనం ఎంతో స్తుతించాలి. యాంటీ కన్వర్షన్ లా ఉన్నటువంటి రాష్ట్రంలోనే ఇది తప్పు కానప్పుడు మిగిలినటువంటి స్టేట్స్లో, అంటే ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ కరపత్రికలు పంచుకోవటం, క్రీస్తుని గురించి ప్రచారం చేయటం తప్పు కాదు. కానే కాదు. యాంటీ కన్వర్షన్ లా ఉన్నటువంటి రాష్ట్రంలోనే కోర్టు తీర్పు ఏంటంటే అది తప్పు కాదు అని చెప్పింది. నోట్ దిస్ పాయింట్. ఈ మత భావాజాలంతో కొట్టేవారు, తిట్టేవాళ్ళు, కేసు పెడతాం, మాట్లాడితే పోలీసులకి పిలుస్తాం, రండి కేసు పెట్టండి, కేసులు పెడుతూ ఇబ్బంది పెట్టుకున్నారు చూసారా, వీళ్ళకి జ్ఞానోదయం కలగాలి. అర్థమైందండి? భారతదేశంలో స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యం ఉంది. రిలీజియన్ పరంగా ఎవరు ఏ మతాన్నైనా అనుసరించవచ్చు, ప్రకటించుకోవచ్చు, పంచిపెట్టుకోవచ్చు. అయితే కొంతమంది వాంటెడ్గా దాడులు చేయడం, కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. అందువల్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధంగా పండుగ వాతావరణం వచ్చింది అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే క్రిస్మస్ పండుగ వాళ్ళకి ముందే వచ్చేసింది అని కూడా చెప్పాలి. యాంటీ కన్వర్షన్ లా ఉన్న ఒక స్టేట్లో హైకోర్టు తీర్పు ఇలా రావడం చాలా సంతోషకరమైన విషయం. స్వేచ్ఛగా ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, స్వేచ్ఛగా బైబిల్స్ పంచిపెట్టుకోవచ్చు. కోర్టు ఇచ్చిన తీర్పు ఇది. దీన్ని బేస్ చేసుకొని ప్రతి రాష్ట్రంలో కూడా మనం కూడా బైబిల్స్ పంచిపెట్టుకోవచ్చు, క్రీస్తుని గురించి ప్రకటించుకోవచ్చు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా, ఇతరులను విమర్శించకుండా, ఎవరిని ప్రలోభ పెట్టకుండా, చూసారా, మనం మన పని మనం చేసుకోవచ్చు, తప్పు కాదు. మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అండి. సారాంశం మీకు అర్థమైంది కదండి.
టోటల్గా విషయం ఇది. అలహాబాద్ హైకోర్టు తీర్పు అన్నది దేశవ్యాప్తంగా క్రైస్తవ సమాజం హర్షించదగినటువంటి వార్తా విశేషం కనుక ఈ వార్తా కథనాన్ని అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేయండి, అందరికీ తెలిసేలా చేయండి. ప్రభుత్వాల దృష్టికి కూడా వెళ్ళాలి. ఓహో, కోర్టు తీర్పులు ఇలాగున్నాయి అన్న సంగతి అందరికీ తెలియాలి. ఎందుకంటే వీటిని బయటికి రాకుండా, పబ్లిష్ కాకుండా మెయిన్ ఛానల్స్ ఎవరు కూడా ఇట్లాంటి బయటికి తీసుకురారండి. వాళ్ళ చర్చిలు తాళాలు వేశారు, చర్చిల మీద దాడులు జరిగినాయి, పోలీసులు వెళ్ళారు, గొడవలు జరిగినాయి అనండి మెయిన్ ఛానల్స్లో కూడా, మెయిన్ లైన్ ఛానల్స్లో కూడా ప్రసారం చేస్తున్నారు ఈ మధ్య. అట్లా దిగజారారు. మరి ఇట్లాంటి విషయాలు ఎందుకు మెయిన్ ఛానల్స్లో పెట్టరు? ఏమో నాకు తెలిసి అక్కడ ఈ వార్తా కథనం ఏ ఛానల్లో కూడా నేను చూడలేదండి. వచ్చి ఒక 2-3 రోజులు అవుతున్నట్టు ఉంది. కనుక ఈ విషయంలో మరి మన సోదరులు మాట్లాడినటువంటి మరి ప్రొఫెసర్ రమేష్ గారు మాట్లాడిన ఆ వీడియో కూడా మీకు చివరిలో కొంత ప్లే చేస్తాను, అది కూడా మీరు చూడండి. ఇది ఒక కోర్టు కేసు ఒకటి చూశాను నేను. కోర్టు జడ్జిమెంట్ ఒకటి చూశాను. అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ చూపిస్తున్నాను. జస్టిస్ అబ్దుల్ మోయిన్, జస్టిస్ బబితా రాణి వీళ్ళిద్దరు కలిసి ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్. జస్టిస్ అబ్దుల్ మోయిన్, ఐ థింక్ ఏ ముస్లిం జడ్జ్, అండ్ వేరే జస్టిస్ బబితా రాణి, a Hindu judge, a Muslim judge and Hindu judge together gave a judgment on distributing the Bible. Villages లో కొంతమంది బైబిల్స్ పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేయకూడదని వాళ్ళని అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. అలా డిస్ట్రిబ్యూట్ చేయడం క్రైమ్ కాదు అనేటువంటి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. చూడండి, డిస్ట్రిబ్యూటింగ్ బైబిల్, ప్రీచింగ్ రిలీజియన్, నో క్రైమ్. అలహాబాద్ హైకోర్ట్ పుల్స్ అప్ యూపీ పోలీస్ ఫర్ ఓవర్ రీచ్ ఇన్ కన్వర్షన్ కేస్. ఎవరో అక్కడ బైబిల్ ప్లస్ పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే పోలీసులు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి ఏదో కన్వర్షన్ కేసులు, ఇది యాంటీ కన్వర్షన్ లా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నార్త్లో పెట్టినట్టున్నారు. సో అది వీళ్ళు చెప్పింది డిస్ట్రిబ్యూటింగ్ బైబిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ distributing and preaching religion is not a crime, so police doesn't have right to interfere them. In a strongly worded order, the Allahabad High Court recently observed that the mere distribution of the Bible or the act of preaching a religion does not constitute an offense under the Uttar Pradesh Prohibition of Unlawful Conversion of Religious Act 2021. అచ్చా యాంటీ కన్వర్షన్ లా ప్రకారమే క్రైమ్ కాదు అనేది వాళ్ళు ఇచ్చారనమాట. అంటే యాక్ట్ ప్రకారమే క్రైమ్ కాదని వాళ్ళు ఇచ్చారు. మరి ఇంకా ఆ యాక్టే లేనప్పుడు అసలు క్రైమ్ లేదు కదా. ఉత్తరప్రదేశ్లో యాంటీ కన్వర్షన్ లా ఉంది, యాంటీ కన్వర్షన్ లా ప్రకారమే క్రైమ్ కాదన్నారు. మరి మన సౌత్ ఇండియాలో యాంటీ కన్వర్షన్ లా ఎక్కడా లేదు. మరి అక్కడే క్రైమ్ కాలేనప్పుడు ఇక్కడ అసలు క్రైమ్ కాదు. మరి ఇక్కడే గొడవలు చేస్తున్నారు ఎక్కువగా ఈ బైబిల్లో అవి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళని. ఓకే, సో అది కొద్దిగా అంటే ఇంటెన్షన్ ఏంటో తెలియదు మరి ఎందుకు. వై దే స్టాప్ డిస్ట్రిబ్యూటింగ్ బైబిల్ నాట్ ఏ క్రైమ్. హైకోర్ట్ ర్యాప్స్ యూపీ కాప్స్. ది లక్నో బెంచ్ of Allahabad High Court on Monday took a stern view of police action in a case registered under the Uttar Pradesh Prohibition of Law. కేసు కూడా పెట్టారంట, బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కేసు పెట్టారు అనేది. కోర్టు బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అలా అని చెప్పేది ఒకటి. ఓకే, దీన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయండి. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు వెంటనే స్ప్రెడ్ చేయండి. ఇది క్రీస్తుకు పక్షంగా మనం ఒక పరిచర్య చేసినట్టే గుర్తుపెట్టుకోండి. కనీసం ఈ వీడియోని చూసిన వెంటనే నలుగురికైనా షేర్ చేయండి. మీ వంతు మీరు దేవుని సేవలో భాగం పంచుకున్నట్టే. ఇది ఒక మంచి వార్త కదా, దేశమంతా వ్యాప్తి చెందాలి ఇలాంటి వార్తా విశేషాలు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. యేసు ప్రభుని అంగీకరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చెన రకానికి వెళ్తాడు అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్. యేసు ప్రభుని నమ్మితేనే జీవితాలు మారిపోతాయి, బ్రతుకులు మారుతాయి. నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారు. నా బొట్టుడు ఎవడే కూర్చున్నారే, నేను ప్రధానమంత్రి రా, అందరూ కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి. మోదీ గారు అట్లా అంటాడా? ఆయన అనడు, ఎందుకని ఆయన రియల్. ఎవడు అంది, నేను ప్రధానిని భారతదేశానికి అంటాడు ఆయన. సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు, రియల్ గాడ్ ఎవరు అంటే యేసు ప్రభువే. అందుకని నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు. ఈ వీడియోని మీరు వీక్షించినందుకు థ్యాంక్స్ అండి. మీరు వెంటనే ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.